పరిశుద్ధ పాదములకు స్తోత్రములు. దేవుడు తన అపారమైన కృపచేత దేవుడు తన సంఘములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలను దేవుడు కాచి కాపాడుచు నడిపించుచు వచ్చుచున్న విధానమును బట్టి మనం ఎంతగానో తండ్రిని స్తుతించే బిడలముగా మనము ఉండాలని దేవుడు ఈ దినమున ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు సంఘ పరిచర్య నిమిత్తమై దేవుడు సంఘమును నడిపించే విధానము ఏ రీతిగా ఉంటుందో, అట్టి సంఘము తండ్రికి ఏ రీతిగా లోబడవలెనో, సంఘము ముందటికి కొనసాగించబడాలి అన్న క్రియ అట్టి సంఘములో జరపబడాలి అంటే సంఘము ఏ రీతిగా నిలబడాలి, ఏ రీతిగా తండ్రిని ఆరాధించాలో ఇట్టి ఇజ్రాయేల్ ప్రజలను మన ముందు ఉంచి దేవుడి దినమున ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా దేవుడు నడిపించే విధానములో, ముందడికి కొనసాగించే విధానములో తండ్రి చిత్తము, ఆయన ప్రణాళిక ఏమై ఉన్నదో అట్టి ప్రకారము ప్రజలు లోబడినప్పుడే వారు ముందడికి కొనసాగించబడినారని ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అందును బట్టి 17వ వచనములో ఏమని రాయబడినది? అయితే ప్రభువు ప్రతి వానికి ఏ స్థితి నియమించెను, దేవుడు ప్రతి వానిని ఏ స్థితి యందు పిలిచెను ఆ స్థితి యందే నడుచుకోనవలెను. ఈ ప్రకారమే సంఘములన్నిటిలలో నియమించుచున్నాను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి ఎంతో సంఘ పరిచర్యను నడిపే విధానమును ఆ సమయములలో ఇజ్రాయేల్ ప్రజలు అందరినీ కూడా ఏ రీతిగా తండ్రి నడిపినాడో అట్టి విధానమును దేవుడు ఇటు వచనములో తెలియపరచుచున్నాడు. ఇటు వచనము ద్వారా సంఘ పరిచర్య దేవుడు ఏ రీతిగా ముందడికి కొనసాగిస్తాడో, ఏ రీతిగా అట్టి సంఘము దేవుని కృపను పొందుకొని ముందడికి కొనసాగించబడాలి అంటే, దేవుని మహిమ చేత సంఘము నింపబడాలి అంటే ఏ రీతిగా సంఘము నిలబడి ఉండాలో ఇట్టి విధానమును ఇజ్రాయేల్ ప్రజలందరికీ కూడా దేవుడు తెలియపరుస్తున్నాడు. ఏమని రాయబడినది? ఈ ప్రకారమే సంఘములన్నిటిలలో నియమించుచున్నాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలను నడిపించుచున్న సమయములలో దేవుడు అట్టి ప్రజలందరినీ కూడా, అనేక బిడలందరినీ కూడా తండ్రి అనేక గోత్రములను చేసి వారిని నడిపించినాడు. మన అపోస్తలులు మట్టపల్లి రాజ్యమైలే గారు అట్టి ఇజ్రాయేల్ ప్రజలు ఏ ఏ గోత్రములో ఏ ఏ రీతిలుగా నడిపించబడినారో వారు మనకు బయలుపరిచి ఉన్నారు. 12 గోత్రములను దేవుడు నిలబెట్టుకుని వారి గోత్రములను నడిపించే విధానము, అట్టి సంఘ పరిచర్య విధానమును దేవుడు ఈ దినమున ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. అనేక గోత్రములుగా విభజించబడిన అట్టి సంఘములో ఉన్న ప్రతి ఒక్క ఇజ్రాయేలు ప్రజలను దేవుడు ఏ రీతిగా నడిపించాలని తలంచుచున్నాడట. ప్రభువు ప్రతి వానిని ఏ స్థితిలో నియమించెనో, దేవుడు ప్రతి వానిని ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి యందే నడుచుకొనవలెను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. తండ్రి ఏ స్థితిలో అయితే ఆ బిడ్డలను పిలిచి, ఏ గోత్రములో అయితే ఆ బిడ్డలను ఉంచి వారిని నడిపించాలని దేవుడు తలంచినాడో అట్టి స్థితి అందే వారు ఉండి ముందడికి నడుచుకోవాలని దేవుడు తెలియపరిచి వారికి ఎంతో గొప్ప రీతిలుగా ఏమంటున్నాడు? ఈ ప్రకారమే సంఘములన్నిటిలలో నియమించుచున్నాను. ప్రతి ఒక్క గోత్రమునకు దేవుడు తెలియపరిచినారు. ఏ స్థితి అందైతే దేవుడు నిన్ను పిలిచి నిలబెట్టినాడో ఆ స్థితి అందే ఉండి నువ్వు తండ్రిని స్తుతించాలి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి విధానమును సంఘములో ఉన్న ప్రతి ఒక్క బిడకు, ఆ గోత్రములో ఉన్న ప్రతి ఒక్క బిడలకు బయలుపరచబడి వారు నడిపించబడే విధానమును అట్టి ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు తెలిపి ఏమంటున్నాడు? ఇక్కడ 20వ వచనములో ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే
ఉండవలెను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఒక గోత్రము వారు వచ్చి ఇంకో గోత్రము వారితో ఉండ వీలు లేదని దేవుడిటి నియమ ప్రకారముగా సంఘ పరిచర్యను నడిపినాడని దేవుడిటి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మన బ్రతుకు జీవితములో కూడా ఇజ్రాయేలు ప్రజలను అట్టి సంఘ పరిచర్యను దేవుడు నడిపించే విధానమును ఎంత గొప్ప రీతిలుగా అయితే దేవుడు నడిపించాలని తలంచినాడో అట్టి బిడ్డలు ముందటికి కొనసాగాలి అన్న ఆ గోత్రములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు వారి వారి స్థలములో ఉన్నప్పుడే అది ముంగడికి కొనసాగించబడుతుందని దేవుడు మోషతో మాట్లాడి వారిని ముందడికి కొనసాగించిన దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఏ గోత్రము వారైనా సరే వారిని పిలిచిన స్థలములో వారు ఉండకపోతే సంఘము ముందడికి కొనసాగించబడదు. అందును బట్టి దేవుడు ఎంతో హెచ్చరికగా వారితో ఏమంటున్నాడు, ఈ ప్రకారమే సంఘములన్నిటిలలో నియమించుచున్నాను. ప్రతి ఒక్క బిడ్డ ఈ రీతిగా మాత్రమే లోబడి జీవించాలని వారికి తండ్రి హెచ్చరికగా చేసి, తండ్రి ఏ రీతిగా అయితే నిన్ను పిలిచినాడో ఆ పిలుపు యందే నువ్వు ఎంతో విశ్వాసము కలిగి గొప్ప నిరీక్షణ కలిగి దేవుడు నిన్ను నిలబెట్టిన ప్రదేశములో ఉండి తండ్రిని స్తుతించే బిడ్డగా నువ్వు ఉండాలని దేవుడు ఎంతో గొప్ప రీతిలుగా వారిని ముందటికి కొనసాగించినాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అందును బట్టి దేవుడు అంటున్నాడు, అట్టి సంఘ పరిచర్యను అట్టి ఇజ్రాయేలు ప్రజలను నడిపించే విధానములో దేవుడు ఇచ్చిన వాక్యం ఏమై ఉన్నదట? రోమీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 3వ వచనం నుండి చదవండి. తన్ను తాను హెచ్చించుకొనదగిన దానికంటే ఎక్కువగా హెచ్చుకొనక దేవుడు ఒకనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఇక్కడ ఎంతో అపోస్తలుడైన పౌలు ప్రతి ఒక్క బిడ్డలకు దేవుడు తెలియపరిచిన వాక్యమును వారికి బయలుపరచుచున్నారు. అట్టి గోత్రములలో ఉన్న బిడ్డలు ఏ రీతిగా జీవించుకోవాలో, ఏ రీతిగా హెచ్చించుకోవాలో, ఏ రీతిగా ఆరాధించాలో, ఏ రీతిగా వారి గోత్రములలో నిలబడాలో, తండ్రిని స్తుతించాలో దేవుడు ఇట్టి వాక్యము ద్వారా తెలియపరుస్తున్నాడు. అందుకేమంటున్నాడు, తన్ను తాను హెచ్చించుకొనదగిన దానికంటే ఎక్కువగా హెచ్చుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఎవరి విశ్వాసమును బట్టి వారిని తండ్రి ఏమి చేసినాడట? విభజించి వారిని నిలబెట్టినాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అటు ఇజ్రాయేలు ప్రజలను 6 లక్షల జనాంగమును దేవుడు నడిపించుచున్న సమయంలో ఆయన చేసిన విభజన, ఆయన చెప్పిన వాక్యమును, ఆయన చెప్పిన కట్టడల ప్రకారముగా ఇజ్రాయేలు ప్రజలు నడుచుకునినప్పుడే వారు ముందుకి కొనసాగించబడతారని ఇట్టి క్రియను, ఇట్టి సత్యమైన వాక్యమును దేవుడు వారి ముందు ఉంచి హెచ్చించుకొనదగిన దానికంటే ఎక్కువగా హెచ్చించుకొనక. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. తగిన దాని అందే దేవుడు నిన్ను నిలబెట్టిన దాని అంతే ఎంతో లోబడి తగ్గించుకొని దేవుని మార్గములో నిలబడే బిడ్డలముగా మనము ఉండి స్తుతించే వారముగా మనము ఉండాలని దేవుడు తెలియపరుస్తూ ఏ రీతిగా వారిని విభజించినాడట? విశ్వాస పరిమాణ ప్రకారముగా వారిని విభజించి దేవుడు నడిపించినాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మరి అట్టి విభజనలో చేయబడిన బిడ్డలు కూడా ఇంకే రీతిగా నడుచుకోవాలని రాయబడినది. 4వ వచనంలో చదవండి. ఒక శరీరము మనకు అనేక, గట్టిగా చదవండి, ఒక శరీరమును మనకు అనేక అవయములు ఉండినను ఈ అవయములన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండెనో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయములమై ఉన్నాము.
మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఒక శరీరములోనే మనమందరం ఉన్నాము, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరముతో అట్టి సంఘమును నడిపించిన దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు అట్టి వచనములో, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కరిగిన వారమై ఉన్నాము గనుక. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. సంఘములో ఇజ్రాయేలు ప్రజల జీవితములో అట్టి ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవుడు ఒకే రీతిగా పిలువలేదు. వారి విశ్వాసమును బట్టి అనేక బిడ్డలను ఒక్కొక్క కృపావరముతో దేవుడు పిలిచి అట్టి సంఘములో దేవుడు వారిని నిలబెట్టినాడని ఇటు సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఒక బిడ్డ ప్రార్థన పరుడుగా దేవుడు పిలిచినాడు. ఒక బిడ్డను పాటలు పాడే రీతిగా దేవుడు పిలిచినాడు. ఒక బిడ్డను సువార్తను ప్రకటించే రీతిగా పిలిచినాడు. ఒక బిడ్డను ఎంతో దేవుని కొరకు రోషము కలిగి పోరాడేవారుగా నిలబెట్టినాడు. ఒకరిని దేవుని సహకారులుగా ఉండడానికి పిలిచినాడు. ఒకరిని అట్టి గుడారములో పనులు చేయువారుగా పిలిచినాడు. దేవుని ప్రణాళిక, వారి విశ్వాసము, దేవుని ఆలోచన ప్రకారముగా అట్టి ఇజ్రాయేలు ప్రజల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు ఏమి పిలిచినాడట, వారి వారి విశ్వాసమును బట్టి అనేక కృపావరములతో ఒక్కొక్క బిడ్డను దేవుడు పిలుచుకొనినాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మన సంఘములో కూడా మనము చూసుకున్నట్లయితే ఒక బిడ్డ పాడిన రీతిగా స్వరము మనకు రాదు. ఆ బిడ్డ చేసిన ఆత్మీయ ప్రార్థన మనము చేయలేము. ఎందుకంటే దేవుని పిలుపు ఆ బిడ్డలో ఏమై ఉన్నదో అదే తండ్రి దగ్గర మనము చేయగలుగుతాం. దేవుని పిలుపు లేనిది ఒక రక్షణ పొందిన బిడ్డ ఆయన మార్గములోనే కానీ ఆయన సంఘములోనే కానీ మనమేమీ చేయలేమని ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ, అనేక కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోని పని కలిగి ఉందము. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. హల్లెలూయా. ఇవన్నీ కూడా దేవుడు ఎక్కడ ఉంచినాడు? ఇజ్రాయేల్ ప్రజల్లోనే ఉంచినాడు. ఒక్కొక్క గోత్రమును దేవుడు ఒక్కొక్క రీతిగా ఒక్కొక్క పిలుపుతో వారిని పిలుచుకొని దేవుడు అట్టి గోత్రములలో అనేక బిడ్డలను దేవుడు నిలబెట్టుకొనినాడు. ఈ గోత్రములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ప్రతి ఒక్క రీతిలుగా దేవుని మార్గములో మనము నిలబడి ఉండినప్పుడే ఆయన సంఘ పరిచర్య ముందటికి కొనసాగుతుందని దేవుడి ఇట్టి లేఖన భాగ్యము ద్వారా మాట్లాడుచున్నాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, ఏమని రాయబడినది? ప్రవచించు వారైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఇక్కడ మోషకొక్కడికి మాత్రమే తండ్రి పని ఇచ్చినాడా? ఆ రీతిగా రాయబడి ఉన్నదా? ఒక్కొక్క గోత్రమునకు ఒక్కొక్క రక్షణ పొందిన బిడ్డకు తండ్రి ఒక్కొక్క పనిని ద్వారా పిలిచినాడని ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. పరిచర్య చేయువారైతే పరిచర్యలోను, బోధించువారైతే బోధించుటలోను, హెచ్చరించువారైతే హెచ్చరించుటలోను, ప్రార్థించువారైతే ప్రార్థించుటలోను, స్తుతించువారైతే స్తుతించుటలోను, మహిమపరచువారైతే మహిమపరచువారు, ప్రకటించువారైతే దేవుని ప్రణాళిక చొప్పున ప్రకటించువారుగా ఇజ్రాయేలు ప్రజలను దేవుడు ఆయన ముందటికి కొనసాగించినాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు కింది వచనములో, ఇంకా పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. నీ ప్రేమ నిష్కపటమై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హద్దుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయములో
ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకరినొకరు గొప్పగా ఎంచుకొనుడి. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభుని సేవించుడి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలట? చివరికి వీరైతే ప్రభునే సేవించాలి. ఆత్మయందు తీవ్రత గలవారై ఎన్నడూ పడిపోకుండా ప్రభును సేవించే బిడ్డలుగా ఉండాలి. ఇదంతా కూడా ఇజ్రాయేలు ప్రజలకు, అట్టి 12 గోత్రములకు, ప్రతి ఒక్క బిడ్డకు ఇట్టి దేవుని సంఘ పరిచర్య నడిపించే విధానమును గురించి ప్రతి ఒక్క బిడ్డను దేవుడు హెచ్చరించుచు, అట్టి మార్గములో ఏ రీతిగా నడవవలెనో, ఏ రీతిగా ఆరాధించవలెనో, నీ పని అట్టి సంఘములో ఏమై ఉన్నదో దేవుడి ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా తెలియపరిచినాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఎందును బట్టి దేవుని సంఘ పరిచర్య, సంఘములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దేవుడు ఒక్కొక్క, ఏమని రాయబడ్డది అక్కడ 7వ వచనములో, మన కనుగ్రహించబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. వేరు వేరు కృపావరములు కలిగి మనము ఉన్నాం. సంఘములో దేవుడు దర్శనముల ద్వారా మాట్లాడువారు ఉంటారు. దేవుడు వారితో మాట్లాడే బిడ్డలు కూడా ఉంటారు. కానీ అదే కృపావరము సంఘములో ఉన్న అందరికీ ఇవ్వబడదు. దేవుడు సంఘములో ఏమి జరగబోచున్నాదో ఆ బిడ్డకు బయలుపరిచే విధానము, ఆ బిడ్డతో మాట్లాడడానికే ఆ బిడ్డని ఎన్నుకొనినాడు. మరి ఆ విధానము ఎవరు గుర్తించాలట? ఆ బిడ్డ గుర్తించాలి. ఒకవేళ ఆ బిడ్డ గుర్తించక ఆ పనిని తీసుకొని వచ్చి మోషేకు చెప్పకపోతే రానున్న దినాలలో నడిపించే విధానంలో అపాయము పొంచి ఉంటారు. ఎందుకంటే ఆ బిడ్డతో దేవుడు మాట్లాడేది ఏంటిట? దేవుడే ఆ బిడ్డతో మాట్లాడతాడు దర్శనపూర్వకముగా. బిడ్డను వెళ్ళి సేవకుడికి చెప్పు, ఈ క్రియ జరగబోచున్నది. అందుకే తండ్రి ఏమన్నాడు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 20వ వచనములో, ఏ స్థితిలో పిలువబడితివో ఆ స్థితిలోనే నువ్వు ఉండవలేను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. నువ్వు ఆ స్థితిలో ఉంటేనే దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు ఆ స్థితిలో లేకపోతే దేవుడు నీతో మాట్లాడాడు. ఎందుకనగా నీ పిలిపే ఆ స్థితి అయి ఉన్నది. అయ్యా, నువ్వు ఏ స్థితిలో అయితే నన్ను పిలిచినావో ఆ స్థితిలోనే నేను జీవిత కాలం అంతా ఉంటేనే అట్టి కృపావరములు, ఏ కృపావరముతో అయితే నువ్వు నన్ను పిలిచినావో ఆ కృపను నేను ఆ స్థితిలో మాత్రమే నేను చూడగలుగుతాను. అందుకే ఏమంటున్నాడు 3వ వచనములో, తన్ను తాను హెచ్చించుకొని తగిన దానికంటే ఎక్కువగా హెచ్చుకొనక. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలలో ఏ గోత్రములో బిడ్డ అయినా తన్ను తాను హెచ్చించుకునే దానికంటే ఎక్కువగా హెచ్చించుకునే వీలు లేదు. అయ్యో, నా దేవుడు ఈ ప్రార్థన వరమునే నాకు ఇచ్చినాడు, స్వస్థత వరమును నాకు ఇయ్యలేదే, బోధించే వరమును నాకు ఇయ్యలేదే, దేవుని స్వార్థ ప్రకటించే నా వరమును నాకు ఇయ్యలేదని హెచ్చించుకున్న వీలు లేదని అట్టి సంఘములో ఉన్న ప్రతి ఒక్క ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు హెచ్చరించి ఏమంటున్నాడు? ఈ ప్రకారమే సంఘములన్నిటిలలో నేను నియమించుచున్నాను. నువ్వు ఏ స్థితిలో అయితే పిలువబడితివో ఆ స్థితి అందే నీ జీవితకాలం అంతా నువ్వు ఉండి తండ్రిని ఆరాధించాలి. ఎందుకంటే తండ్రి ప్రణాళిక, తండ్రి పిలిచిన పిలుపు ఏ వరముతో, అనేక కృపావరములతో సంఘములో ఒక్కొక్క బిడ్డను పిలువబడిన, ఈ సంఘములో పిలువబడిన ప్రతి ఒక్క బిడ్డ ఆ స్థితిలో నిలబడి దేవునిని స్తుతించినప్పుడే దేవుడు నీతో మాట్లాడి ప్రతి ఒక్క బిడ్డ వారి వారి గోత్రములలో అట్టి 12 గోత్రములు అట్టి ప్రత్యక్షపు గుడారము చుట్టూ దేవుడిచ్చిన అట్టి స్థలములలో ఇజ్రాయేలు ప్రజలు నిలబడినప్పుడే ఆ ఇజ్రాయేలు ప్రజలను దేవుడు ముందడికి కొనసాగించినాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఎందును బట్టి ఇజ్రాయేలు ప్రజల జీవితము అనేక సంవత్సరములు అరణ్యములోనే వారు గడిపినారు. ఒక్క బిడ్డ దేవుడు వారికి నియమించిన స్థితిలో లేకుండా వేరే గోత్రములో ఉండిన ఈ బిడ్డ మరలా వెళ్ళి దేవుడు నియమించిన స్థితిలో ఉంటేనే ఈ సంఘము నడిపించబడినది. అందుకే వారికి ఎన్ని సంవత్సరాలు పట్టినదట? 40 సంవత్సరములు పట్టిన. దేనిని బట్టి? దేవుడు నిలబెట్టిన స్థితులలో నిలబడక, పాపములు చేసిన దాన్ని బట్టి, దేవునికి వ్యతిరేకముగా ఉండిన దాన్ని బట్టి
దేవునికి లోబడని కారణమును బట్టి, దేవుని అంగీకరించిన దాన్ని బట్టి దేవుడు వారిని ముంగటికి నడిపించలేకపోయినాడు. అందుని బట్టి సంఘ పరిచర్య అట్టి ఇజ్రాయేలు ప్రజలు ముంగటికి కొనసాగించబడాలి అంటే తండ్రి ఏమంటున్నాడు, నిన్ను నీ గోత్రమును ఏ స్థితిలో అయితే తండ్రి పిలిచినాడో నువ్వు ఆ స్థితిలో నిలబడితే నేను ముంగటికి కొనసాగుతావు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక బిడ్డ నిలబడితే సరిపోతుందా? ఎన్ని గోత్రం వారు నిలబడాలి? 12 గోత్రములో ఉన్న ప్రజలందరూ ఆ గోత్రములో నిలబడాలి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అప్పుడే దేవుని మేఘము మరలా ఇజ్రాయేలు ప్రజలకు కనబడుతుంది. వారు ముందటికి కొనసాగించబడతారు. ఎంత గొప్ప కృప, ఆయన క్రియ, ఆయన మర్మము ఇట్టి సత్యమైన వాక్యములో దాగి ఉండి దేవుడు ఇజ్రాయేలు ప్రజలను నడిపించినాడో. ఎందు నిమిత్తము ఇజ్రాయేలు ప్రజల జీవితములో అన్ని సంవత్సరములు పట్టినారు. ఎందు నిమిత్తము వారు త్వరగా వారి వాగ్దానమును చూడలేకపోయినారు. ఎందు నిమిత్తము దేవుని కృపను వారు గ్రహించలేకపోయినారని విధానమునే దేవుడి దినమున ఇట్టి సంఘ పరిచర్య ఎంత ప్రాముఖ్యమైనదో, రక్షణ పొందిన ప్రతి ఒక్క బిడ్డ వారి వారి స్థితిలలో ఉండి దేవుడు పిలిచిన అట్టి స్థలములో ఉండి దేవునిని వేడుకొనినప్పుడే సంఘము దేవుని కృపచేత దర్శించబడి ముందడికి కొనసాగించబడుతుందని దేవుడిటి సత్యమైన వాక్యముతో అట్టి ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడినాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి కృప మనము మన కుటుంబాలలో దేవుడు మనలను దీవించి నడిపించాలి అంటే మనము కూడా ఏం చేయాలట? ఏ స్థితిలో పిలువబడితిమో ఆ స్థితి అందే ఉండాలి. ఎందుకంటే దేవుని పిలుపు లేనిది ఏ మానవుడు ఆయన మార్గములో ఏమీ చేయలేడు. నువ్వు ఒకవేళ చేయాలని తలంచినా అందులో నీవు నిలబడలేవు. అందులో నువ్వు ఎంత పరిగెత్తాలని చూసినా నువ్వు పరిగెత్తలేవు. దేవుని పిలుపు ఆయన మార్గములో ఎంతో ప్రాముఖ్యమైనది. అందును బట్టి ఆయన ఎందు నిమిత్తము ఏ రీతిగా ఏ ప్రణాళిక చొప్పున నన్ను పిలిచినాడో ఒక రక్షణ పొందిన బిడ్డ తెలుసుకోవడం ఎంతో ప్రాముఖ్యమైనదని దేవుడి ఇటు సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడినాడు. అందును బట్టి మరి ఇజ్రాయేల్ ప్రజలు దేవుడిచ్చిన ఇటు కట్టడల ప్రకారముగా వారు నడిచినారో లేదో అని సంఖ్యాకాండములో 16వ అధ్యాయంలో 9వ వచనం నుండి చదవండి. తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటకు మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇజ్రాయేలీల దేవుడు ఇజ్రాయేలీల సమాజములో నుండి మిమ్మును వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడునా. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అట్టి ఇజ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడు? తన మందిరపు సేవ చేయుటకు తండ్రి ఏమి చేసినాడట? యెహోవా మిమ్మును తన యొద్దుట చేర్చుకొనుటయు మీరు సమాజము ఎదుట నిలిచిన వారి చేయవలసిన సేవ చేయుటకు ఇజ్రాయేల్ దేవుడైన సమాజములో నుండి మిమ్మును వేరుపరచుటకు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. కొంతమందిని దేని కొరకు దేవుడు ఇక్కడ వేరుపరిచినాడట? ఆయన మందిరము సేవ చేయడానికి ఇజ్రాయేలు ప్రజలలో నుండి దేవుడు వేరుపరిచి వారిని నిలబెట్టినారు. మరి ఇజ్రాయేలు ప్రజలు చేయవలసిన పని, దేవుడు పిలిచిన విధానము, దేవుడు వారిని నిలబెట్టిన విధానం ఏమైనదట? వీరేం పని చేయాలి? మందిరము పరిచర్య మాత్రము వీరు చేయాలి. అట్టి ప్రత్యక్షపు గుడారములో ఏ పని అయితే సేవకుడు వారికి తెలియపరుస్తాడో అట్టి పనిని చేయడానికి అట్టి ఇజ్రాయేలు ప్రజల సమాజములో నుండి దేవుడు వీరిని ఏర్పరచుకొని వారిని నిలబెట్టినారు. మరి వీరేమి చేయుచున్నారట? మీకు అల్పముగా కనబడునా ఆయన నిన్నును నీతో లేవీలైన నీ గోత్రపు వారందరినీ చేర్చుకొనెను కదా. అయితే మీరు యాజకత్వము కూడా
కోరుచున్నారు. ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధముగా పోగయ్యున్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధముగా మీరు సనగనేలా. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. వీరు ఏమి చేయడానికి దేవుడు వారిని పిలిచినట? ఏమని రాయబడినది అక్కడ? మందిరము సేవ చేయడానికి ఇజ్రాయేల్ ప్రజల్లో నుండి కొంతమందిని దేవుడు పిలుచుకొని వారిని నిలబెట్టినారు. కానీ వీరు ఏమి కోరుకొనుచున్నారు ఇక్కడ? అయితే మీరు యాజకత్వమును కోరుకొనుచున్నారు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మొదటి వాక్యము ఇజ్రాయేల్ ప్రజలకు తెలియపరచబడినది ఏమిటి? నువ్వు ఏ స్థితిలో అయితే పిలువబడితివో ఆ స్థితిలోనే నువ్వు ఉండవలెను. దేవుని పిలుపు లేనిది మనం ఏమి కూడా ఆయన మార్గములో మనము చెయ్యలేమని దేవుడు ఎంతో స్పష్టముగా తేటగా అట్టి ప్రజలకు దేవుడు తెలిపినాడు. అయినప్పటికీ మందిరము పని కొరకు దేవుడు ఏర్పరిచిన అట్టి ఇజ్రాయేల్ ప్రజలలో నుండి ఏర్పరిచిన అట్టి జనము ఏమి కోరుచున్నారట? యాజకత్వమును కోరుచున్నాను. నేను ఒక యాజకుడుగా ఉండాలి, నేను ఈ మందిరపు పనిని చెయ్యను అని వారు మోషే తెలియపరిచిన దాన్ని దేవునికి వ్యతిరేకముగా మాట్లాడిన విధానమును బట్టి ఏమైనదట? కింది వచనంలో చదవండి. అప్పుడు మోషే ఎలియాబు కుమారుడైన దాతాను అభిరాములను పిలువనంపించెను. అయితే వారు, మేము రాము, ఈ అరణ్యములో మమ్మును చంపవలనని పాలు తేనెలు ప్రవహించు దేశములో నుండి మమ్ములను తీసుకొని వచ్చుట చాలునంటూ మా మీద ప్రభుత్వము చేయుటకును నీకు అధికారము కావలెనా? దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. దేవుడు పిలిచిన పిలుపును వారు ఇడిచిపెట్టి యాజకత్వము మాకు కావాలని దేవునికి వ్యతిరేకముగా, దేవుని వాక్యమునకు వ్యతిరేకముగా ఇట్టి గోత్రము వారు నిలబడినప్పుడు మోషే ఏమి చేసినాడట? అందు నిమిత్తము ఏమని రాయబడినది కింది వచనములో? అప్పుడు మోషే ఎలియాబు కుమారులైన దాతాను అబ్రాములను పిలువనంపించాను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఏ బిడ్డలైతే దేవునికి వ్యతిరేకముగా నిలబడినారో, లోబడలేకపోతున్నారో వారిని పిలిపించినప్పుడు వారు ఏమంటున్నారట? పిలువనంపడానికి ఒక పరిచారకుని పంపినప్పుడు మేము రాము, ఆయన అధికారము మా పైన అక్కర లేదని దేవునికి వ్యతిరేకముగా ఇట్టి గోత్రము వారు నిలబడిన కారణమును బట్టి దేవుడు ఏం చేసినాడట? 35వ వచనములో ఏమని రాయబడింది? మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణము తెచ్చిన ఆ 280 మందిని కాల్చివేశాను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. హల్లెలూయా. అటు గోత్రము వారు దేవునికి లోబడక, వారిని పిలిచిన పిలుపులో వారు నిలబడక, వారు అధికముగా ఆశించిన దాన్ని బట్టి ఏమి చేయబడినారట? దేవుని అగ్ని చేత కాల్చివేయబడినది. ఎంతమంది అట? 280 మంది. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మొదటిగానే వారిని నడిపించేటప్పుడు అట్టి కొండ మీద వారికి ప్రకటనగా చేసినాడు. బిడ్డ, అనేక వేరు వేరు కృపావరములు కలిగి మీరు పిలువబడి ఉన్నారు. మీ కృపావరములలో మీ స్థానాలలో మీరు నిలబడినప్పుడే మీరు ముందటికి నడిపించబడతారని దేవుడు ఎంతో తేటగా స్పష్టముగా వారికి బయలుపరిచినప్పటికీ మందిరము పని నిమిత్తమై ఇంతమందిని 280 మందిని దేవుడు వేరుపరిచి పిలుచుకొని ఆయన పని నిమిత్తమై నిలబెట్టిన దాన్ని బట్టి వారు లోబడక అధికముగా ఆశించి దేవుని ఇచ్చిన స్థానమును తృణీకరించి నిలబడని కారణమును బట్టి దేవుని అగ్ని చేత వారు కాల్చివేయబడినారని దేవుడిట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఇజ్రాయేల్ ప్రజల 6 లక్షల జనాంగము ఒక్కొక్క క్రియ ద్వారా, ఒక్కొక్క వ్యతిరేకత ద్వారా, ఒక్కొక్క విధానమైన జీవితము ద్వారా ఈ రీతిగా దేవుని అగ్ని చేత నశించబడినారని ఈ దినమున సంఘ పరిచర్య నిమిత్తమై
ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు నడిపించిన నిమిత్తమై ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అందుకే రోమీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడు? 12వ అధ్యాయము 7-8 వచనాలలో ఏమని రాయబడినది? మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మరి వీరిని దేని కొరకు దేవుడు పిలిచినాడు? సంఘ పరిచర్య నిమిత్తమై పిలిచినాడు. మరి వీరు ఏమి చేయాలి? ఆ పరిచర్యే చేయాలి. కానీ ఏమి చేయలేకపోయినారు? దానికి లోబడక యాజకత్వమును కోరినారు. ఎవరి స్థానము కోరినారట? మోషే స్థానమునే కోరినారు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఇట్టి విధానములో దేవుడి దినమున మనతో మాట్లాడుచున్న విధానములో మోషే స్థానము ఎంత గొప్పదో దేవుడి దినమున మనకు బయలుపరచుచున్నారు. అంత గొప్ప స్థానమును కోరిన ఇట్టి యాజకులు, అంత గొప్ప స్థానములో నిలబడిన అట్టి మోషే విధానమును ఎవరు కోరుచున్నారట? ఇక్కడ పరిచర్య చేయడానికి దేవుడు నియమించుకున్న మందిరపు లేవీలు అట్టి స్థానమును కోరినాడు. ఎందును బట్టి? దేవుని అగ్ని అట్టి వారిని కాల్చివేసినాది. ఎందును బట్టి? వారు హతమార్చబడినారు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో ఏది చేసినా చెప్పకుండా చేయడు. ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో ఏది కూడా దేవుడు బయలుపరచకుండా హఠాత్తుగా ఏది కూడా చేయలేదు. దేవుడు ఏమని ఇచ్చినాడు? పరిచర్య చేయవాడు పరిచర్యే చేయాలి, బోధించువాడు బోధించుటలోనే ఉండాలి, హెచ్చరించువాడు హెచ్చరించుటలలోనే ఉండాలి, ప్రార్థన చేయవాడు ప్రార్థన చేయాలి, బలులు అర్పించువాడు బలులు అర్పించాలి, దేవునికి మొరపెట్టే బిడ్డ మొరపెడుతూనే ఉండాలి, దేవుని స్తుతించేవాడు స్తుతిస్తూనే ఉండాలి, దేవుని ఘనపరిచేవాడు ఘనపరుస్తూనే ఉండాలి, దేవుని కొరకు సాక్షులుగా నిలబడే బిడ్డ దేవుని కొరకు సాక్షులుగా నిలబడాలి. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రత్యక్షపు గుడారము ఒక్క స్తంభముతో కట్ట పడలేదు, అనేక స్తంభముల ద్వారా అట్టి ప్రత్యక్షపు గుడారము నిలబడినది. అంటే దేవుడు పిలిచిన ప్రతి ఒక్క బిడ్డ సంఘములో ఎంతో ప్రాముఖ్యము. మనకు దేవుడు పిలిచిన పిలుపులో మనము నిలబడకపోతే సంఘము ముందటికి కొనసాగదు. దేవుని మహిమ సంఘములో నింపబడదు, దేవుని కృపా సంఘములో కుమ్మరించబడదు, మనము ముందటికి కొనసాగలేము. ఇట్టి లేవీయులు లోబడిని కారణమును బట్టి అగ్ని చేత 280 మంది కాల్చివేయబడినారు. ఎందును బట్టి వారు కాల్చివేయబడినారు? దేవునికి కేవలము లోబడక. అందుకే దేవుడు ముందుగానే చెప్పినాడు, నేనే అనేక విధములైన కృపావరములు కలిగి మన సంఘము ఉన్నది, నీకు తండ్రి ఏ కృప చేత అయితే పిలిచినాడో అందులో నువ్వు 100% నిలబడాలి. నువ్వు 100% నువ్వు నిలబడితేనే ప్రతి ఒక్క 12 గోత్రములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ, చిన్నది మొదలుకొని పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఆ గోత్రములో నిలబడి, అయ్యా నువ్వు నన్ను నిలబెట్టిన స్థానములో ఉండి నేను ఎంతో గొప్ప పరిచర్యను నేను చేయించున్నానని అట్టి 12 గోత్రములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ తండ్రిని వేడుకొనినప్పుడే దేవుని మేఘము అట్టి ఇజ్రాయేల్ ప్రజలకు కనబడినది. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా. అందునిమిత్తమే తండ్రి వారికి ముందుగానే బయలుపరిచినాడు, సంఘ పరిచర్య ఎంతో ప్రాముఖ్యమైనది. సేవకుడు ఒక్కడే తండ్రి దగ్గర ప్రార్థిస్తే సరిపోదు. నిన్నెందుకు పిలిచినాడు? ప్రార్థించడానికి పిలిచినాడు, ప్రార్థనే లేదు. ఆరాధించడానికి పిలిచినాడు, ఆరాధనే లేకపోవచ్చునా. స్తుతించడానికి పిలిచినాడు, స్తుతించలేకపోవచ్చునా. నీకెంతో గొప్ప స్వరమును దేవుడిచ్చినాడు పాటలు పాడడానికి, కానీ ఆ పాటలు పాడే సమయంలోనే మనము మందిరంలో కనబడలేకపోవచ్చునా. నీకెంతో జ్ఞానమునిచ్చినాడు బైబిల్ చదవడానికి, కానీ స్వరమెత్తి బైబిల్ చదివే జ్ఞానము బలము మనలో లేకపోవచ్చునా. అతని దేవుడు ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. అదే రీతిగా 2వ దినవృత్తాంత గ్రంథములో కూడా మరికొందరు ఇజ్రాయేల్ ప్రజలు మరికొంది గోత్రములలో ఏ రీతిగా పడిపోయినారట. 26వ వచనములో 16వ వచనం నుండి చదవండి. అయితే అతడు స్థిరపడిన తర్వాత
అతని మనస్సునకు గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద దోహము చేయగా. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒక బిడ్డ ఇక్కడ ఏమని రాయబడినది? అయితే అతడు స్థిరపడిన తరువాత అతను మనస్సున గర్వించి చెడిపోయాను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. దేవుని కృప చేత అనేక కృపలను పొందుకొని గొప్ప రీతిగా నడిపించబడి స్థిరపడిన తర్వాత ఏమి అతనిలో పుట్టినదట? మనస్సున గర్వించి చెడిపోయెను. అతడు దీపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యయు అతనితో కూడా ధైర్యవంతురాలైన యెహోవా యాజకులు 80 మందియు అతని వెంబడి లోపలికి పోయి వారు రాజైన ఉజియాను ఎదిరించి ఉజియా యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోనును సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అట్టి ధూపము మీద వెళ్ళి ఆ ధూపమును వెలిగించే పని ఎవరిది కాదట? ఉజియాది కాదు. ఎవరి పని అయి ఉన్నదట? యాజకుల పని అయి అహరోను వంశస్థు వారైన యాజకుల పనియే కానీ అది నీ పని కాదు. ఇది ఎప్పుడు ఈ బిడ్డ జీవితంలో జరిగినది? ఆయన దేవుని చేత దీవించబడి గొప్ప రాజుగా ఉండి అనేక కృపలు పొందుకొని దేవునిలో నిలబడి అప్పుడు ఏం చేసినాడట? ఏమైనదట ఆ బిడ్డకు? అతడు స్థిరపడిన తరువాత ఇప్పుడు నాకేది కొదువ? నేను రాజును, ఇక నన్ను ఎవ్వరు ఏమీ చేయలేదు, ఆహారముకు కొదువ లేదు, నేను శాసిస్తే ఏదైనా ఈ రాజ్యంలో జరుగుతుందని గర్వించి దేవుడు నియమించిన వారే ఇట్టి మందిరంలో ధూపము వేయాలా అని ఆయన హృదయములో ఒక గర్వము కలిగి ఆయన వెళ్ళుచున్న సమయంలో 80 మంది దేవుని సేవకులు ఆయనను అడ్డుకొని అది నీ పని కాదు, అహరోను వంశస్థులైన యాజకుల పని అని ఆయనను అడ్డుకొనినారు. ఆయన ఏం చేసినాడట? పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు, దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలగజేయదని చెప్పగా ఉజియా ధూపము వేయుటకు ధూపాగ్ని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్క అతడు ఉండగా యాజకులు చూచుచున్నప్పుడు అతడి నొసట కుష్ఠరోగము పుట్టెను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేసే పని దేవుడు ఏ రీతిగా నిలబెట్టాడు? ఒక రాజుగా నిలబెట్టినాడు. నువ్వు ఆ స్థితిలోనే ఉండి తండ్రిని నువ్వు స్తుతించాలి. అయినప్పటికీ ఈ బిడ్డ స్థిరపడిన తర్వాత హృదయంలో గర్వము పెరిగి ఏమి ఆశించినాడుట? ధూపవేదిక మీద నేను రాజునే కదా, నేనెందుకు ఈ పనిని చెయ్యకూడదని ఆశించి ఆ బిడ్డ వెళ్ళిన కారణమును బట్టి ఆ సేవకులు 80 మంది వచ్చి ఆయనను అడ్డుకొనినా దేవుని ఉగ్రతను నీ పైకి తెచ్చుకోకని ఆపాలని ఎంతో ప్రయత్నించినప్పటికీ ఆ బిడ్డ లోబడని కారణమును బట్టి ఏమి జరిగినదట? అది వేయకమునిపే దాన్ని ప్రక్కన నిలబడి ఉండగానే ఎక్కడ కుష్ఠరోగం కలిగినది? నొసట కుష్ఠరోగము వచ్చాను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఆయన నిలబెట్టిన స్థానములోనే ఇజ్రాయేలు ప్రజలను ఎందుకు ఉండాలని
చేయాలని తెలియపరిచినాడో ఈ దినమున ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. అందుకే దేవుడు తెలియపరిచినాడు, అనేక కృపావరములు కలిగి ఉన్నాం, ప్రవచించువాడు ప్రవచించాలి, దేవుని పరిచర్య చేయువాడు పరిచర్య చేయాలి, రోషము కలిగి దేవుని కొరకు నిలబడవాడు రోషము కలిగి నిలబడాలి, ఖండించువాడు ఖండించుడుగానే ఉండాలి, బోధించువాడు బోధించువాడుగానే ఉండాలని దేవుడు ఎన్ని మార్లు ఇజ్రాయేలు ప్రజలకు తెలియపరిచినా స్థిరపడి ఉన్నామని తలంచి అట్టి ఉగ్రతను వారిపైకి తెచ్చుకొనినారని దేవుడి ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా ఎందును బట్టి దేవుడు చెప్పిన పనిని తప్పకుండా మనము చేయాలి అని దేవుడి దినమున ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అందును బట్టి సంఖ్యాకాండములో 12వ అధ్యాయము 2వ వచనం నుండి చదవండి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేతున పలికింపలేడా అని చెప్పుకొనగా యెహోవా మాట వినెను. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. మరి ఒక గోత్రం వారు ఏమని తలంచుచున్నారట, వారు మోషే చేత మాత్రమే దేవుడు పలికించగలుగుతాడా, మాతో పలికింపలేడా అని వారు చెప్పుకొని నా మాటలు ఎవరు విన్నారట, యెహోవా వినెను. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా. బోధించిన వాని పని మోషే ఏం చేస్తున్నాడు, బోధించుచునే ఉన్నాడు. పరిచర్య చేయవారు పరిచర్య చేయాలి. అందుకే దేవుడు ఏమంటున్నాడు, నువ్వు ఎక్కువగా హెచ్చించుకొనకూడదు. దేవుని మార్గములో దేవుని పిలుపు ఎంతో ప్రాముఖ్యమైనది. మన అపోస్తలులు మట్టపల్లి రాజ్యమయ్య గారు చేసిన సేవ అంతటిలో కూడా బిడ్డాన్ని పిలుపును చూసుకో, నీ పిలుపు ఎంతో ముఖ్యమైనది. అట్టి పిలుపుని బట్టి దేవుని మార్గములో మనము ముందటికి కొనసాగగలుగుతాం. దేవుని పిలుపు లేనిది మనము పరిగెత్తలేము, నడవలేము, నిలబడలేమని అనేక మార్లు దేవుడు ఇట్టి సత్యమైన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినాడు. అందును బట్టి ఇక్కడ వీరందరూ ఇజ్రాయెల్ ప్రజలు ఏమనుకుంటున్నారట, ఊకే దేవుడు మోషేతోనే మాట్లాడతాడా, నాతో ఎందుకు మాట్లాడలేడా, నాతో కూడా మాట్లాడతాడు అని వారు తలంచినప్పుడు దేవుడు అట్టి మాటని విని ఎంత కోప రోగ్యుడైనాడో, ఎందు నిమిత్తము దేవుడు అంత కోపమును వారి నిమిత్తము తెచ్చుకొనినాడో ఇటు సత్యమైన వాక్యము ద్వారా తెలుపుతున్నాడు. మోషే భూమి మీదనున్న వారందరికంటే మిక్కిలి సాత్వికుడు యెహోవా. మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞ ఇచ్చెను. ఆ ముగ్గురు రాగా దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. వారు మాట్లాడుకున్న సమయంలో తండ్రి ఇని హఠాత్తుగా ఏం చేసినాడట, దేవుడు వారితో మాట్లాడినాడు. మీరు ముగ్గురు కూడా ఎక్కడికి రమ్మంటున్నారు, ప్రత్యక్షపు గుడారం యొద్దకు వచ్చి మీరు నిలబడండి. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా అని నిలబడమని చెప్పి ఏమంటున్నాడు, యెహోవా మేఘ స్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారముని యొద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో గనక ప్రవక్త యుండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కళ్ళలో అతనితో మాట్లాడదును. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా. వారి ముగ్గురిని కూడా ప్రత్యక్షపు గుడారము దగ్గరికి దేవుడు రమ్మని, ఆ ప్రత్యక్షపు గుడారము దగ్గరికి మేఘ స్తంభములో దిగి వచ్చి ఆ గుడారము దగ్గరికి రమ్మని వారిని పిలిచి ఏమంటున్నాడు, అహరోను మిరియాములను పిలిచినాడు. అక్కడికి ఎవరెవరు వచ్చినారు, మోషే అహరోను మిరియాములు ముగ్గురు వచ్చినారు. కానీ ద్వారం యొద్దరికి మిరియామును అహరోనును మాత్రమే దేవుడు పిలిచి వారితో మాట్లాడుచున్నారు. వారి యొద్దరు కూడా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నా మాటను వినుడు అని వారికి తెలియపరిచి, మీలో గనుక ఒక ప్రవక్త అనగా దేవుని చేత నడిపించబడే ఒక సేవకుడు గనుక మీలో ఉండినట్లయితే యెహోవాగాను నేను దర్శనమిచ్చి
అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో నేను మాట్లాడేదను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. మీలో గనుక దేవుని సేవకుడిగా నువ్వు ఉంటే, అనేకులు సేవకులుగా ఉండిన వారితో తండ్రి ఏ రీతిగా మాట్లాడతాడట, దర్శించి అతడు నన్ను తెలుసుకున్నట్లుగా నేను ఏం కార్యము చేయబోతున్నానో ఒక దర్శనము కలరూపకముగా నేను నీకు మాట్లాడేదను అని చెప్పి, ఇప్పుడు మోషే గురించి దేవుడు వారితో మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడు? నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేడు గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడేదను. అతడి యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదో. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గోత్రములో ఉన్న అనేక దేవుని చేత మోషే కింద నడిపించబడుచున్న అనేక సేవకులతో నేను దర్శించి ఒక కలరూపకముగా దర్శనము ద్వారా నేను వారితో మాట్లాడతానేమో, కానీ నా మోషేతో నేను ముఖాముఖిగా నేను మాట్లాడతాను. అంత గొప్ప మోషేను మీరు ఏ రీతిగా బాధపరచుదరని దేవుడు ఎంతో కోపముతో అట్టి బిడ్డలను గద్దించినాడు. ఆ సేవకులతో మోషేను ఎన్నడు మీరు కలపకూడదు. ఎందుకు కలపకూడదట? అతడు నా ఇల్లంటిలో నమ్మకమైన వాడు, నేను గూఢ భావముల చేత కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా నేను అతనితో మాట్లాడేదను. అంత గొప్ప నా సేవకుడైన మోషేను పట్టుకుని మీరు ఏ రీతిగా ఆయనను హేళనగా మాట్లాడేద్దరు? వారేం కోరినారట? తండ్రి మోషేతోనే మాట్లాడతాడా, నాతో మాట్లాడలేడా? నీతో ఎందుకు మాట్లాడతాడు? మోషే ఏంటట? భూమిలో ఉన్న వారందరికంటే సాత్వికుడు. దేవుని పని తప్ప ఇంకే పని కూడా మోషే చెయ్యలేదు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడట? అనేక సేవకులతో, అందుకే ఏమంటున్నాడు? మీలో ఒకవేళ ప్రవక్త ఉండిన ఎడల యెహోవాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లుగా కలలో అతనితో మాట్లాడేదను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఒక సేవకునితో అయితే నేను నన్ను తెలుసుకున్నట్లుగా రాబోచున్న దినాలలో ఏ కార్యము చేయబడుతున్నాదో ఒక దర్శన రూపకముగా, ఒక కళ రూపకముగా నేను అతనితో మాట్లాడేదను. కానీ ఈ మోషే ఏమై ఉన్నాడట? ఏమని రాయబడి ఉన్నది? అతడు యెహోవా స్వరూపమై ఉన్నాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప మోషేను మీరు పట్టుకుని ఎంతగా మీరు బాధపరచుచున్నారు, ఎంత దుఃఖపరచుచున్నారు. ఆయన స్థానమును మీరు కోరుచున్నారు. ఒక సేవకుని స్థానమును కోరినా, ఒకవేళ నువ్వు ఒక సేవకుడివి అయినా నిన్ను దర్శనమిచ్చి నీతో మాట్లాడతానేమో, కానీ మోషే స్థానం ఎంత గొప్పదట! యాజకులలో అందరికంటే పై స్థానములో మోషే ఉన్నాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఎందుకంటే మోషేతో గూఢభావములతో కాదు, దర్శన రూపకముగా కాదు, ముఖాముఖిగానే మోషేతో దేవుడు మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన యేసు ప్రభు స్వరూపమై ఉన్నాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అంత గొప్ప కృపను మోషే పొందుకొని ఇజ్రాయేలు ప్రజలను నడిపించడానికి దేవుడు నిలబెట్టుకొనినాడు. ఒక సంఘ పరిచర్య ముంగడికి కొనసాగాలి అంటే దేవుని కృప యాజకుని మీద ఎంతగా ఉంటే అట్టి సంఘము నడిపించబడతాదో, మోషేను ఇజ్రాయేలు ప్రజల దేవుడు ముందు పెట్టి ఎంత కృప చేత అట్టి ఇజ్రాయేలు ప్రజలు ముందడికి కొనసాగించబడుతున్నారో దేవుడి ఇట్టి విధానమును వారికి తెలుపుచున్నారు. ఇట్టి విధానమును వారు కోరిన దాన్ని బట్టి వారికి ఏమి జరిగినదట? యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయెను. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్ల
తెల్లని కుష్టి గలదాయను. అహరోను మిర్యాము వైపు చూచినప్పుడు ఆమె కుష్ఠగలదిగా కనబడెను. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు అని ప్రార్థన చేసినాడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఇటు మిరియాము కేవలము దేవుడు ఆమెను పిలిచిన విధానము సువార్తను ప్రకటించే వరము ద్వారానే ఆ బిడ్డను పిలిచినాడు. సువార్తను ప్రకటించే నేను మోషేలాగా బోధించలేనా? నా దేవుడు నాతో మాట్లాడలేడా? మోషేతోనే ఎందుకు మాట్లాడుతున్నాడని ఈ స్త్రీ తలంచిన కారణమును బట్టి ఆ మాట ఎవరు విన్నారట? యెహోవా వినెను. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. అట్టి కోపముతో మోషే స్థానము ఎంత గొప్పదో, ఎంత గొప్ప రీతిగా మోషే దేవుడు ఇజ్రాయేలు ప్రజలను మోషే ద్వారా నడిపించుచున్నాడో వారికి బయలుపరిచి తండ్రి అట్టి కోపించి వెళ్ళిన తర్వాత అట్టి మేఘము అట్టి ప్రత్యక్షపు గుడారం నుంచి ఎత్తబడిన తర్వాత ఏమి కలిగినదట? మిరియాముకు తెల్లని కుష్ఠి రోగము ఆమెకు కలిగినది. అహరోను ఏం చేసినాడట? ఆమె వైపు తిరిగి చూడగానే ఆశ్చర్యపోయి భయపడి, అయ్యా, పాపినైన మమ్మలను ఒకసారి క్షమించి, మేము అవివేకులము, మా ఆలోచన అవివేకమైన ఆలోచన, నువ్వు ఇచ్చిన స్థానంలో మేము నిలబడలేక ఇట్టి శోధనలు మాపైకి వచ్చినాయని ఎంతో అంగలార్చినప్పుడు మోషే కూడా కింద ప్రార్థన చేస్తాడు. ఏమని రాయబడినది? మోషే ఎలుగెత్తి, దేవా, దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాను మొరపెట్టెను. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును గదా, ఆమె పాలము వెలుపల 7 దినములు ప్రత్యేకముగా ఉండవలెను, తరువాత ఆమెను చేర్చుకొనవలెను. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఎన్ని దినములు వెలివేయబడినది? 7 దినములు. ఆ 7 దినములలో పశ్చాత్తాపపడితేనే చేర్చుకుంటాడు. ఏం పశ్చాత్తాపపడాలి? అయ్యా, నేను ఎక్కువగా హెచ్చించుకొని నన్ను క్షమించు. నువ్వు నన్ను ఒక స్వార్థ ప్రకటించే దానిగానే ఉంచినావు. అదే స్థానమును నేను మరలా నా జీవితకాలం అంతా ఉంటానని ఆ బిడ్డ అట్టి 7 దినములు దేవుని దగ్గర మొరపెట్టిన కారణమును బట్టి దేవుడు 15వ వచనంలో ఏమని చేసినాడట? కాబట్టి మిరియాము 7 దినములు పాలములు వెలుపలనే గడిపెను. మిరియాము మరలా చేర్చబడ వరకు జనులు ముందుకు సాగరైరి. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఇటు మిరియాము వచ్చి మరలా ఆమె గోత్రములో నిలబడేంత వరకు ఇజ్రాయెల్ ప్రజల ముందటికి సాగలేదు. ఎందుకంటే ఒక స్థానములో ఉన్న బిడ్డ ఆ గోత్రములో నుండి వెలివేయబడ్డాది. అందుకే దేవుడు అన్నాడు, నిన్ను ఏ స్థితిలో అయితే దేవుడు పిలిచినాడో ఆ స్థితిలలో ఆ 12 గోత్రముల వారు నిలబడినప్పుడే ఇజ్రాయెల్ ప్రజలు నడిపించబడతారు. అందుని బట్టియే వారి జీవితంలో ఏమైనదట? 40 దినములు కాస్త 40 సంవత్సరములు అయినది. ఇప్పుడు ఎవరిని బట్టి ఆపబడినది? ఇజ్రాయెల్ ప్రజల 12 గోత్రములు మిరియాము అనే ఈ స్త్రీని బట్టి ఆపబడినది. ఎందును బట్టి 7 దినములు వారు ఎక్కడికి పోలేదు. మరలా ఆమె పశ్చాత్తాపపడి విడుదల పొంది మరలా ఆమె దేవుడిచ్చిన స్థానంలో నిలబడితేనే వారు ముందటికి కొనసాగుతారు. అదే దేవుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? కాబట్టి మిరియాము 7 దినములు పాలము వెలుపలనే గడిపెను. మిరియాము మరలా చేర్చబడు వరకు జనులు ముందుకి సాగరైరి. తరువాత జనులు హజేరేతు నుండి సాగి పారాను అరణ్యములో దిగిరి. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఆ బిడ్డ పశ్చాత్తాపపడి మరలా దేవుడు నిలబెట్టిన స్థానము లోపలికి వచ్చి దేవుడు క్షమించి మరలా ఆ బిడ్డను దేవుడు ఏ స్థానంలో అయితే నిలబెట్టినాడో అక్కడికి ఆమె పశ్చాత్తాపపడి నిలబడినప్పుడే దేవుడు ఏం చేసినాడట? మరలా మరిని ముందటికి కొనసాగినారు. ఎక్కడి నుండి ఎక్కడి వరకు అట? తర్వాత జనులు
హజేరోతు నుండి సాగి పారాను అరణ్యములో దిగిరి. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. 7 దినములు వారిని నడిపించే విధానము ఆపివేయబడినది కేవలము ఒక్క వ్యతిరేకత ద్వారా. మరి అందును బట్టి 40 సంవత్సరములు ఆయన ఒక్క బిడ్డ తప్పు చేస్తేనే 7 దినములు ఆపినాడు. ఆడ 2080 మంది దేవునికి వ్యతిరేకంగా నిలబడినప్పుడు అగ్ని దిగి వచ్చి వారిని కాల్చివేసి మరలా దేవుని మేఘము వారిపైకి వస్తేనే దేవుడు వారిని నడిపించినాడు. అందును బట్టి ఇజ్రాయెల్ ప్రజల దినములలో 40 సంవత్సరాలు కానాను చేరడానికి వారికి పట్టిన. సంఘములో పిలిచిన ప్రతి ఒక్క బిడ్డ ఎంత ప్రాముఖ్యమో వారు తండ్రి నిలబెట్టిన స్థానములో ఉండి స్తుతించడము, సంఘ పరిచర్యను ముందడికి నడిపించే విధానములో ఎంత గొప్ప మర్మము ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో దాగి ఉన్నాదో దేవుడి ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అందును బట్టి ఏమంటున్నాడు? యెషయా రాసిన గ్రంథములో 14వ వచనము 14వ వచనంలో 13వ అధ్యాయం నుండి చదవండి. నేను ఆకాశమునకు ఎక్కిపోవుదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కమున ఉన్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘమండలం మీదికి ఎక్కెదను, మహోన్నతినితో నన్ను సమానునిగా చేసుకొందును అని నువ్వు మనసులో అనుకుంటేవి కదా. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఇదెవరు అనుకునినారట? సాతాను అనుకునినారు. దేవుడు ఇట్టి సాతానును ఎంత గొప్ప స్థానములో ఉంచినా ఆ స్థానములో ఉండక ఇంకేం కోరుచున్నదట? ఏమని కోరుచున్నదట? నేను ఆకాశమునకు ఎక్కిపోవుదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘ మండలం మీదికి ఎక్కెదను, మహోన్నతినితో నేను సమానముగా చేసుకొందునని నువ్వు మనసులో అనుకొందివి కదా. ఈ అపవాది ఎవరితో సమానం పోల్చుకొంచున్నా? తండ్రితోనే సమానముగా పోల్చుకొంచున్నా. మరి ఈ అపవాదిని పడిపోక మునుపు ఈ అపవాది ఎక్కడ ఉండేది? దేవుని ప్రక్కనే, ఎంతో దేవుని కంటే కొంచెమే తక్కువగా ఉండేది. కానీ నా తండ్రి కంటే పైగా నా సింహాసనం వేసుకుంటాను, ఎంతో ఆకాశమునకు ఎక్కిపోతాను, ఆ మేఘ మండలము మీద నా సింహాసనము వేసుకుంటాను, దేవుని కంటే గొప్ప స్థలములో నేను ఉంటానని తన హృదయములో మాత్రమే తలంచినాను. మరి ఏమి జరిగినదట? 15వ వచనములో, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడేదవు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. వారి స్థలములను గుర్తించని వారి ప్రతి ఒక్క బిడ్డ పరిస్థితి ఇట్టి నరకమే అని దేవుడి దినమున ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. దేవుడిచ్చిన, దేవుడు నిలబెట్టిన, దేవుడు పిలిచిన పిలుపును మనము గ్రహించకపోతే ప్రతి ఒక్క స్థలములో వారి వారి స్థలములను, వారి వారి విధానమును, తండ్రి పిలిచిన పిలుపును గుర్తించని వారి అంతము నరకమే అని దేవుడి దినమున ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అట్టి సాతాను దూత కూడా ఎంతో గొప్పది అయినప్పటికీ నరకములోకి పోలేదా? ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు ఎంత ప్రేమించినాడు, ఎంతో గొప్ప రీతిగా ప్రేమించిన, ఎన్నో కార్యములు చేయించిన. లోబడని కారణమును బట్టి దేని లోబడలేదట? వారి స్థలములను గుర్తించని వారి ప్రతి ఒక్క ఆత్మ నరకమునకే పోతాదని దేవుడి దినమున ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా మాట్లాడుచున్నాడు. అందుకేమంటున్నాడు? నీ పాతాళమునకు నరకములో ఒక్క మూలకు త్రోయబడదువు. కానీ ఈ బిడ్డ ఏం ఆశించుచున్నదట? నేను ఆకాశమునకు ఎక్కిపోవుదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చించును, ఉత్తర దిక్కుననైనను సభాపర్వతం మీదను కూర్చుందెదను, మేఘమండలము మీదికి ఎక్కిపోవుదును, మహోన్నతునితో నేను సమానముగా చేసుకొందునని తన హృదయములో అనుకొని నాది. మరి అవన్నీ ఆ బిడ్డకు దొరికినాయా? మరి ఏం స్నానము దొరికినది? పాతాళములో అన్న ఆమె తిరగడానికి అవకాశం ఇచ్చినాడా? ఒక మూల కూర్చోబెట్టినాడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. దేవుని పిలుపు లేనిది, దేవుని మార్గములో
అది రక్షణ పొందిన ఏ బిడ్డ అయినా, సేవకుడైనా సేవకురాలైనా, ప్రార్థించే బిడ్డ అయినా, విశ్వాసమించే బిడ్డ అయినా, మన జీవితంలో నీ శారీరకంగా నువ్వెన్ని తలంచి ఏవైనా చేయవచ్చు. కానీ ఆత్మీయ కాడికి వచ్చేసరికి దేవుని పిలుపు లేనిది ఏ మానవుడు సంఘంలో ఏమీ చేయలేడు. ఆ పిలుపు ఎంతో గొప్పదనే దేవుడి దినమున మనతో మాట్లాడుచు తండ్రి ఏమంటున్నాడు, బిడ్డా నీకిచ్చిన స్థానములో నువ్వు ఉండాలి, నీకిచ్చిన స్థానములో నువ్వు ఉండాలి, నీకిచ్చిన స్థానములో నువ్వు ఉండాలి. ఈ సంవత్సరం అంతా దేవుడు మనలను కాపాడినాడు. మన స్థానాలలో మనము ఉండి తండ్రిని ఆరాధిస్తేనే రాబోయే సంవత్సరమును మనము చూస్తాం. లేని ఎడల ఏ రీతిగా అయితే ఇజ్రాయెల్ ప్రజలు దేవునికి లోబడని కారణమును బట్టి వారి ప్రయాణము ఆగినాదో, నీ ప్రయాణము కూడా రానున్న దినాలలో ఆగిపోతుంది. అది ఆగిపోకుండా ఉండాలి అంటే నీ స్థానమును నువ్వు ఎరగాలి. అదే దేవుడి దినమున మాట్లాడుచున్నాడు, వారి స్థలములను గుర్తించని ప్రతి ఒక్క ఆత్మ పరిస్థితి నరకమే అని దేవుడి దినమున ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. సంఘమంతా ఏక మనస్సు అని మన అపోస్తులు పదే పదే మనకు చెప్పేవారు. సంఘములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ వారి వారి స్థలములలో ఉండి దేవునిని ఆరాధించినప్పుడే, వారి వారి స్థలములను గుర్తించి దేవునిని స్తుతించినప్పుడే దేవుడు అనేక వేరమైన కృపావరములు కలిగి ఒక్కొక్క బిడ్డను ఒక్కొక్క కృపావరముతో దేవుడు పిలిచి సంఘములో వాడబడడానికి దేవుడు మనల్ని నిలబెట్టుకుని నడిపించుచున్న విధానంలో మనము 100% అట్టి ప్రకారముగా నువ్వు నిలబడినప్పుడే ఏమి చేయబడతా, సంఘము ముంగడికి కొనసాగబడతా. ఒక్క బిడ్డ నిలబడకపోయినా ఏంటిట, సంఘము ఆపివేయబడుతుంది, ముందటికి కొనసాగబడదని దేవుడి దినమున సత్యమైన వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఈ రీతిగానే తలంచినారు, నన్ను బట్టి ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఆగిపోయినారే అని. ఆగిపోయినారని పశ్చాత్తాపపడకపోతే దేవుని అగ్ని చేత నువ్వు కాల్చివేయబడి సంఘము నడిపించబడుతుంది. కానీ సంఘము వారి వారి పరిస్థితులలో నిలబడడానికి దేవుడు ఒక అవకాశమును మాత్రమే ఇస్తాడు. కానీ నువ్వు పడిపోతే సంఘమును మొత్తము తండ్రి ఆపివేయడని దేవుడి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అందుని బట్టి సంఖ్యాకాండంలో ఏమని రాయబడినది, 24వ అధ్యాయంలో 24 2వ చదవండి. బినాము కనులెత్తి ఇజ్రాయేలీయులను తమ తమ గోత్రముల చొప్పున దిగి ఉండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి చేయబడినదట ఇక్కడ? ప్రతి ఒక్క బిడ్డ ఇటు వచనమును ఎంతగానో ధ్యానించాలి. ఏమని రాయబడినది అక్కడ? బిలాము కనులెత్తి ఇజ్రాయేలీలు తమ తమ గోత్రముల చొప్పున దిగి ఉండి చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. సంఘములో ఉన్న ఇజ్రాయెల్ ప్రజల బిడ్డలలో, గోత్రములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ వారి వారి స్థలములలో వారి వారి గోత్రములలో ఉండి దేవునిని ఆరాధించినప్పుడే దేవుని ఆత్మ వారిని నడిపించుచున్న సేవకుల మీద కుమ్మరించబడి వారు ముందటికి కొనసాగించబడినారని దేవుడి ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అట్టి కృపను మనము కూడా మన జీవితంలో దేవుడు ఏ స్థితిలో అయితే నిన్ను పిలిచినాడో ఆ స్థితిని ఎరిగే బిడ్డగా ఉండి ఎంతో గొప్ప రీతిగా ఆరాధించినప్పుడే అట్టి కృపను మనము పొందుకోగలుగుతామని తెలియపరుస్తున్నాడు. అట్టి బిలామును తండ్రి ఎంతో మాట్లాడుచున్నాడు. ఏమంటున్నాడు? బిలాము కనులెత్తి ఇజ్రాయేలీయుల తమ తమ గోత్రముల చొప్పున దిగి ఉండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. దేవుని నడిపింపు రానున్న దినాలలో జరగబోచున్న ఇట్టి కృతజ్ఞత కూటాలను బట్టి తండ్రిని ప్రతి ఒక్క కుటుంబము మనము తండ్రిని మహిమపరచబడాలి అంటే మీ గోత్రముల చొప్పున మీ దేవుడు పిలిచిన పిలుపులలో మీ స్థానములలో మీరు నిలబడినప్పుడే దేవుని ఆత్మ సేవకుని పైన కుమ్మరించబడి
అందరము కలిసి తండ్రిని మనము మహిమపరచగలుగుతామని దేవుడి దినమున ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఏ ఒక్క కుటుంబము, ఏ ఒక్క ఆత్మ దేవుడు నిన్ను పిలిచిన పిలుపును, అట్టి స్థానమును గుర్తించక ఉండకపోయినా ఇట్టి మహిమ తండ్రికి చెందదని, అట్టి నడిపింపు అట్టి సేవకులకు రాదని దేవుడి దినమున ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. అందును బట్టి ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా దేవుడు ముందడికి నడిపించాలి అంటే వారు తమ తమ గోత్రములలో మాత్రమే ఉండాలి. వారి స్థానమును వారు గుర్తించాలి. వారిని నిలబెట్టిన విధానమును వారు గుర్తించాలి. ఏ పని నిమిత్తము నా దేవుడు నన్ను పిలిచినాడు, ఏ పని నిమిత్తము నా దేవుడు నన్ను నిలబెట్టినాడు, ఏ పని నిమిత్తము దేవుడు ఈ సంఘములో నన్ను ఉంచినాడు, ఏ పని నిమిత్తము దేవుడు ఈ సంఘములో నన్ను ఇంకా బ్రతికించుచున్నాడు, ఇంకా ఆయన కృపల చేత నిలబెట్టుచున్నాడని ప్రతి ఒక్క బిడ్డ ఎరిగి దేవుని దగ్గర పశ్చాత్తాప పడినప్పుడే ఏమి జరుగుతున్నదట, దేవుని ఆత్మ సేవకుని మీద కుమ్మరించబడతాది. అప్పుడే ఇటు కృతజ్ఞత కూటాలను బట్టి మన దేవుడు మనలను, మన కుటుంబాలను, సంఘమును, సేవను ఈ సంవత్సరం అంతా కాపాడి రానున్న సంవత్సరంలో ఆయన మనకు సహకారిగా ఉండి మనలను ముందడికి నడిపించాలి అంటే ఈ కృతజ్ఞత కూటాలను బట్టి తండ్రి మహిమపరచబడాలి. ప్రతి ఒక్క బిడ్డ నుండి, ప్రతి ఒక్క కుటుంబము నుండి, చిన్నలను మొదలుకొని వృద్ధుల వరకు నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడిన దేవునిని మహిమపరిచే విధానము ఎంతో ప్రాముఖ్యమై ఉన్నదని దేవుడి దినమున మనతో మాట్లాడుచున్నాడు. నీ స్థలములో నీ కుటుంబముతో తండ్రిని తప్పకుండా నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనే ఆ కూటాలను, అపోస్తులను అభిషేకించి దేవుడు అట్టి పండుగలను, అట్టి ప్రార్థనలను, దేవుని మహిమపరిచే విధానం అనే ఒక ద్వారమును మన కొరకు తెరిచి అపోస్తులను దేవుడు తీసుకొనినాడు. అట్టి కూటాలలో మనము మన కుటుంబముతో తండ్రిని ఆరాధించక, అట్టి కూటమును మన కుటుంబంలో పెట్టుకొనక, తండ్రిని స్తుతించక, తండ్రిని మహిమపరచక, మన గోత్రముల చొప్పున, మన పిలుపులను చొప్పున మనము నిలబడకపోతే మనము దేవునిని మహిమపరచలేమని దేవుడి దినమున ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. అందుని బట్టి ఈ సంఖ్యాకాండములో కూడా 2వ అధ్యాయము 2వ వచనములో ఏమని రాయబడినది, ఇజ్రాయేలులందరూ తమ తమ పితరుల కుటుంబముల యజ్ఞములను పట్టుకొని తమ తమ ధ్వజమునొద్ద దిగవలెను. వారు ప్రత్యక్షపు గుడారమున ఎదురుగా దాని చుట్టూ దిగవలెను. సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదా పాలెము దిగవలెను. అదే రీతిగా 34వ వచనమును కూడా చదవండి. అటు ఇజ్రాయేలులందరూ యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సమస్తమును చేసిరి. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. అటు వారు తమ తమ వంశముల చొప్పున, తమ తమ పితరుముల కుటుంబముల చొప్పున ప్రతివాడు తమ తమ ధ్వజములను ఎత్తి బట్టి దిగుచు సాగుచునుండిరి. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజల ముందటికి సాగబడాలి అంటే వారి వారి వంశముల చొప్పున, వారి వారి గోత్రముల చొప్పున దేవుడు వారికి గోత్రములకు ఇచ్చిన ధ్వజములను ఎత్తుకొని వారి స్థలములో నిలబడినప్పుడే ముందటికి సాగినారు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితములో కూడా మనము దేవుని దగ్గర ఈ దినమున మనమందరము మోకాళ్ళ మీద ఉండి మనము తండ్రి దగ్గర పశ్చాత్తాపపడదాం. మనము తండ్రి దగ్గర అంగలారుస్తాం. మనము తండ్రిని స్తుతిస్తాం. ప్రతి ఒక్క కుటుంబము ఈ దినమున దేవుడు మనతో ఈ దినమున మాట్లాడుచున్నాడు. ఏ ఒక్క బిడ్డ అనాలోచనతో ఉండకూడదు. ఈ సంవత్సరమంతా నిన్ను కాపాడిన దేవుణ్ణి నువ్వు మహిమపరచాలనే దేవుడు నిన్ను పిలిచి ఆ స్థానములో ఉంచినాడు. ఒక విశ్వాసి స్థానము ఏమై ఉన్నాదో నువ్వు ఈ దినమున నువ్వు తెలుసుకోవాలి. ఒక విశ్వాసి స్థానము ఏ రీతిగా ఉండాలో ఈ దినమున నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ప్రార్థించడానికే దేవుడు నిన్ను పిలిచినాడు. దేవుని కార్యములను అనేక అన్యజనులకు తెలియపరచబడడానికే దేవుడు నిన్ను పిలిచినాడు.
ఈ అంతిమ దినాలలో ఈ సంవత్సరం అంతా నిన్ను కాపాడిన దాన్ని బట్టి ఈ డిసెంబర్లో జరుగుతున్న కృతజ్ఞత కూటాలలో నీ కుటుంబము అంతా సంఘముతో సేవకులతో పరలోకములో నా తండ్రితో ఏకీభవించి తండ్రిని మహిమపరచడానికే ఒక విశ్వాసిగా దేవుడు నిన్ను ఈ సంఘములో ఉంచినాడు. అట్టి కార్యము నీ కుటుంబంలో జరగాలి అంటే నువ్వు ఈ దినమున తండ్రి దగ్గర అంగలార్చాలి. ఏ ఏ హృదయములైతే ఇటు కృతజ్ఞత కూటాలలో చింత లేని వారుగా ఉన్నారో, ఆలోచన లేని వారుగా ఉన్నారో, అట్టి బిడ్డలతోనే దేవుడి దినమున మాట్లాడుచున్నాడు. ఒక విశ్వాసిగా ఉండిన నీవు తండ్రిని మహిమపరచడానికే దేవుడు నిన్ను పిలిచినాడు. అట్టి మహిమపరచకుండా ఇజ్రాయెల్ ప్రజల వలె నువ్వు తృణీకరించి దేవునికి లోబడక, దేవుని వాక్యమునకు లోబడక, నువ్వు దేవునికి వ్యతిరేకముగా, సేవకులకు సంఘమునకు వ్యతిరేకముగా నిలబడితే ఇజ్రాయెల్ ప్రజలు ఏ రీతికైతే కుష్టి రోగముగా మార్చబడినారో, ఏ రీతికైతే వెలివేయబడినారో, అగ్ని చేత ఏ రీతిగా కాల్చివేయబడినారో, రానున్న దినాలలో నువ్వు నడిపించబడాలి అంటే నీ స్థానమును నువ్వు గుర్తించాలి. అయ్యా, నన్ను ఎందుకు పిలిచినావు? ఈ సంఘములో నువ్వు ఎంచిన దాని ప్రణాళిక ఏమై ఉన్నది? నీ ఇజ్రాయెల్ ప్రజలతో నువ్వు మాట్లాడినావయ్యా. అనేక విధములైన కృపావరములు కలిగి ఉన్నవారు మీరు. బోధించిన వాడు బోధించుటలో, ప్రార్థించుటవాడు ప్రార్థించుటలో, ప్రవచించువాడు ప్రవచించుటలో, పరిచర్య చేయువాడు పరిచర్య విషయంలో, దేవుని కొరకు నిలబడువాడు దేవుని కొరకు సాక్షుడిగా నిలబడిన విషయంలో, దేవుని కొరకు ఎదిరించువాడు దేవుని కొరకు ఎదిరించుటలో నీ స్థానమును ఈ దినమున దేవుని దగ్గర అడగాలి. వారి వారి స్థానములను గుర్తించిన వారి అంతము నరకమే అని, శాపమే అని ఈ దినమున దేవుడు సూటిగా ఇట్టి సత్యమైన వాక్యముతో నీతోనే మాట్లాడుచున్నాడు. కృతజ్ఞత కూటాలనేటివి నిన్ను, నీ కుటుంబమును, సంఘమును, సేవను ఈ సంవత్సరం అంతా కూడా ఈ అరణ్యమనే ఈ లోకములో ఏ హాని, అపాయము, ఏ రోగ వ్యాధులు రాకుండా ఎంతో దేవుని మేఘము చేత ఆయన మనలను కప్పి నడిపించిన వాడుగా నిలబడినాడు. ఈ అంతిమ దినాలలో నువ్వు దేవుని స్తుతించకపోతే నువ్వు రానున్న దినాలలో నువ్వు కనపడలేవు. ఇజ్రాయెల్ ప్రజల 6 లక్షల జనాంగము ఆ రీతిగానే నశించిపోయినారు. 40 దినాలలో వారు వెళ్ళవలసిన వారు 40 సంవత్సరములు వారికి పట్టినది. వారి వారి స్థానాలు గుర్తించని దాన్ని బట్టి ఆగివేయబడినారు. వారి వారి స్థానాలను ఎరగని దాన్ని బట్టి ఇజ్రాయెల్ ప్రజలు ముందటికి కొనసాగలేకపోయినారు. మరి నీ స్థానం ఏమై ఉన్నదో ఈ సంఘములో తండ్రిని దినమున నువ్వు అడగాలి. అయ్యా, నా స్థానము ఈ సంఘములో ఏమై ఉన్నది? నువ్వు నన్ను పరిచర్య నిమిత్తము పిలిచినావా? సేవకు సహకారిగా పిలిచినావా? సువార్తకు ప్రకటించడానికి పిలిచినావా? ప్రార్థన చేయడానికి పిలిచినావా? అనేకులను సువార్త ప్రకటించడానికి, రక్షించడానికి పిలిచినావా? నిన్ను మహిమపరచడానికి పిలిచినావా అని నువ్వు ఈ దినమున తండ్రిని నువ్వు అడగాలి. ప్రతి ఒక్క బిడ్డ అడగాలి. రానున్న సంవత్సరంలో నీవు, నీ కుటుంబము కనబడాలి అంటే తప్పకుండా ఈ దినమున నువ్వు తండ్రిని అడగాలి. అయ్యా, నువ్వు లేనిది మేము మరొక తండ్రి అరణ్యములో అనే సంవత్సరంలో మేము నిలబడలేమయ్యా. రానున్న సంవత్సరం అనే అరణ్యములో మేము నడవాలి అంటే నీ మేఘము మాకెంతో ప్రాముఖ్యం. నీ మేఘము లేనిది ఆ వచ్చుచున్న సంవత్సరమును మేము ఎదుర్కోలేమయ్యా. నా స్థానమును నాకు బయలుపరచు. ఏ కృపావరము కలిగి నన్ను పిలిచినావో నాకు బయలుపరచయ్యా. ఏ కృపావరము కలిగి నన్ను నిలబెట్టినావో నాకు బయలుపరచు. సంఘములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ దేవుని పిలుపు లేనిది సంఘములో, ఫెయిత్ హోమ్ చర్చ్ మినిస్ట్రీస్ లో నువ్వేమీ కూడా చేయలేవు. ఈ లోకంలో ఉన్న ఏ మానవుడు ఈ సంఘములో దేవుని పిలుపు లేనిది ఏమీ కూడా చేయలేవు. ఈ సంఘములో ఉన్న బిడ్డల వెంట్రుకను కూడా వారు రాల్చలేరు. ఈ సంఘమును నడిపించుచున్నది
మోషేతో ముఖాముఖి మాట్లాడిన దేవుడే ఆజ్ఞ ఈ సంఘమును నడిపించుచున్నది. లోబడకపోతే ఆ అగ్ని నిన్ను కాల్చివేస్తుంది. సంఘములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలారా, ఒక సేవకుడిగా నేను మిమ్మల్ని బతిమిలాడుచున్నాను. సంఘము రానున్న దినాలలో దేవుడు మనకు సహకారిగా ఉండి నడిపించాలి అంటే, దేవుని పరిశుద్ధాత్మ శక్తి నడిపించబడుచున్న సేవకుని మీద కుమ్మరించబడాలి అంటే, మీరు మీ స్థానములలో ఉండి ఆరాధించాలి. మీరు మీ స్థానములను గుర్తించాలి. మీరు మీ స్థానములను తండ్రిని అడగాలి. మీకు అప్పగించబడిన స్థానములలో మీరు నిలబడి దేవుని ఆరాధించాలి. లేని ఎడల దేవుని పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరించబడదు. దేవుడు మాట్లాడాడు. ఒక సేవకుడిగా ప్రతి ఒక్క బిడ్డను నేను బతిమిలాడుచున్నాను. అపోస్తుల ద్వారా రక్షింపబడిన ప్రతి ఒక్క ఆత్మ మీ స్థానములను మీరు గుర్తించండి. తండ్రి దగ్గర అడగండి. మీరు మీ స్థానములలో నిలబడితేనే ఈ సంఘమును దేవుడు రానున్న దినాలలో నడిపిస్తాడు. లేని ఎడల ఆగిపోతాదని. ఇట్టి కృతజ్ఞత కూటాలలో మహిమ కుమ్మరించబడదని దేవుడి దినమున నీతో మాట్లాడుచున్నాడు. అపోస్తులు ప్రకటించినదే ఈ దినమున ప్రకటించుచున్నాం. ఏ ఒక్క బిడ్డ కృతజ్ఞత కూటాలలో ఆహారము గురించి ఆలోచించకూడదు. నీవు నీ కుటుంబములో బడికి సంఘము సేవకులు దేవుడు ప్రవేశించాలి. నీ కుటుంబమును కాపాడిన దేవుడు నీ కుటుంబంలో ప్రవేశించాలి. దేని గురించి ఆలోచించకు. దావీదు కూడా కీర్తన వాక్యం ద్వారా అదే తెలియపరచిన. నేనెన్నో దూషణలు విన్నాను. నన్ను ఎంతో ద్వేషించినారు, నన్ను ఎంతో పగవారిగా చూసినారు. అయినప్పటికీ నా దేవుడు నాతోనే ఉన్నాడు. ఈ నరులు నన్ను ఏమి చేయలేరు. సంఘము మానవుల సంతోషము నువ్వు చూడకు, తండ్రిని సంతోషమును నువ్వు చూడవు. ఎంతమంది ఎన్ని కానుకలు యేసు ప్రభు ముందు వేసినా, బీద విధవరాలు వేసిన 2 నాణెములనే దేవుడు హెచ్చుగా పెంచినాడు. నీ స్థితిగతులు తండ్రికి తెలిసే ఉన్నాయి. తండ్రి ఆరాధన నిమిత్తము మాత్రమే, ఆయన మహిమపరిచే నిమిత్తము మాత్రమే నువ్వు ఆలోచించాలి. తప్పకుండా నీ కుటుంబం నుండి తండ్రికి మహిమ కలగాలి. నువ్వు ఆరాధించకపోతే దేవునికి వ్యతిరేకముగా ఉన్నవాడవే. దేవుడు నిన్ను స్తుతించడానికే నిలబెట్టినాడు. దేవుడు నిన్ను మహిమపరచడానికే నిలబెట్టినాడు. నువ్వు ప్రార్థించడానికే దేవుడు నిన్ను నీ కుటుంబమును కాపాడుచున్నాడు. వచ్చుచున్న సంవత్సరంలో ఎన్ని ఆపదలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని కష్టములు ఉన్నాయో మనకు తెలియదు. నీ దేవునికి మాత్రమే తెలుసు. ఇజ్రాయేలు ప్రజలు కూడా ఎంత త్వరగానో మేము వెళ్ళిపోతాం కానాను కానీ తలంచినాడు. కానీ అది జరగలేదు సుమా. ఈ సంవత్సరము దాటగలిగినాం. రానున్న సంవత్సరమును దాటాలి అంటే నీ దేవుని మేఘము నీ పైన ఉండాలి. ఆ మేఘము నీ పైన ఉండాలి అంటే ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతికైతే వారి వారి 12 గోత్రములలో వారు నిలబడి వారి ధ్వజములను ఎత్తి దేవునిని స్తుతించినప్పుడే దేవుని పరిశుద్ధాత్మ శక్తి అట్టి మోషే మీద కుమ్మరించబడి వారు ముంగిడికి కొనసాగినారు. మరి దేవునికి లోబడు. ఇది మన దేవుని దగ్గర పశ్చాత్తాపపడు. నువ్వు ఎందుకు పిలువబడినావు? అదే దేవుడి దినమని అడుగుచున్నాడు. నీ పని ఈ గోత్రము ఈ సంఘములో ఏమై ఉన్నది? ఏ పని లేకుండా అయితే దేవుడు పిలువడు. నిన్ను పిలిచినాడంటే ఆయన ప్రణాళిక ఏమో అయి ఉన్నది. అయ్యా, నువ్వు నన్ను స్తుతించడానికే పిలిచినావైతే కృతజ్ఞత కూటాలలో ఒక్క కృతజ్ఞత కూటాన్ని కూడా మిస్ కాను. ఎందుకంటే నువ్వు నన్ను స్తుతించడానికే పిలిచినావు. ప్రతి స్థలములో నేను స్తుతించడానికే నేను నిలబడతాను. నీ పరిచర్య నిమిత్తం నన్ను పిలిస్తే నా బ్రతుకు జీవితములన్నిటిలో పరిచర్య నిమిత్తమే నేను నిలబడతాను. ఇంకేది నేను ఆశించనయ్యా. ఎందుకంటే అతిగా ఆలోచిస్తే పడిపోతారని తెలిపినావు. నీ విశ్వాసమును బట్టియే వేరుపరిచినానని తెలిపినావు. అటు వాటికి లోబడక
ఎక్కువగా ఆశించిన దాన్ని బట్టి అనేకులు కుష్టి రోగముతో నీ అగ్ని చేత కాల్చివేయబడి నశించిపోయి దూరమైనారయ్యా. మేము నశించిపోకూడదయ్యా. ఎవరి స్థానము వారిదేనాయనా. నీ పిలుపు లేనిది సంఘములో ఏ కార్యము జరగదని దేవుడి దినమున సూటిగా ఈ లేఖన భాగ్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మరొకసారి సేవకుడిగా సంఘములో నా ప్రతి ఒక్క బిడ్డను అడుగుచున్నాను. అందుకే తండ్రి ఈ దినమున ఇటు సత్యమైన వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. సహోదర ప్రేమ కలిగి జీవించండి. మిమ్మును హింసించిన వారిని దూషించకండి. సంతోషముగా ఉన్న వారితో సంతోషముగా ఉండండి. ఏడ్చు వారితో ఏడవండి. ప్రలాపించు వారితో ప్రలాపించండి. ఇటు చివరి ఈ సమయములలో స్తుతించే బిడ్డ స్తుతిస్తూనే ఉండాలి. నీకు పాటలు పాడడానికి మంచి స్వరము దేవుడిస్తే నువ్వు పాటలు పాడాలి. బైబిల్ చదివే జ్ఞానము నీకు ఇస్తే స్వరం ఎత్తి సేవకుల నడిపింపు ప్రకారముగా కంఠం ఎత్తి వారికి అందించే సమర్పణ మనకు ఉండాలి. అట్టి సమర్పణను దేవుని దగ్గర అడగాలి. అయ్యా, నన్ను పిలిచిన పిలుపును నాకు బయలుపరచు. వారి వారి స్థలములలో ఉండకపోతే వారి అంతము నరకమే అంటున్నావు. అయ్యా, నేను నరక పాలు కాకూడదయ్యా. ఆ నరకములో మూలకు నేను కూర్చోబెట్టబడకూడదయ్యా. నిన్ను స్తుతించే బిడ్డగా నేను ఉండాలి. నిన్ను మహిమపరిచే బిడ్డగా నేను ఉండాలి. ప్రతి ఒక్క బిడ్డ ఇటు తీర్మానం ఈ దినమున తీసుకోవాలి. మీ హృదయాలలో దేవునిని స్తుతించే ఆసక్తి లేక, దేవునిని మహిమపరిచే ఆసక్తి లేక అట్టి హృదయములు ఈ దినమున యేసు నామములో కూల్చబడి, దేవుడు ఏ పిలుపులో అయితే నిన్ను పిలిచినాడో ఆ పిలుపులోనే జీవితకాలం అంతా ఉంటానని తండ్రి దగ్గర తీర్మానము తీసుకొని మన రెండు చేతులను పైకెత్తి మనము దేవునిని స్తుతిస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్క బిడ్డ దేవునిని మహిమపరచ. ఎవరు మౌనముగా ఉండకూడదు. ఎవరు అనాలోచనతో ఉండకూడదు. దేవుని ప్రణాళిక లేనిది నువ్వేమి చెయ్యలేవు. దేవుని ప్రణాళికను తెలుసుకో. ఈ సంఘము దేవుని చేత నడిపించబడుచున్న సంఘము. ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన దేవుడే ఇట్టి ఫెయిత్ హోమ్ చర్చ్ మినిస్ట్రీస్ ని నడిపించి ముందడికి కొనసాగిస్తున్నాడు. లోబడితేనే నువ్వు నడిపించబడతావు. దేవునికి అంగీకరిస్తేనే నడిపించబడతావు, లేకపోతే కాల్చివేయబడతావు అని ఇటు సత్యమైన వాక్యమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి, ఇజ్రాయెల్ ప్రజలను నడిపించడానికి నువ్వు ఏ రీతిగా దర్శించి ఆ బిడ్డలకు నాయన తెలియపరిచి నడిపించాలని తలంచినావో, ఈ దినమున కూడా నాయన ఇట్టి ఫెయిత్ హోమ్ చర్చ్ మినిస్ట్రీస్లో రక్షింపబడిన ప్రతి ఒక్క సంఘమును నాయన, ప్రతి ఒక్క బిడ్డను రానున్న దినాలలో మేము నీ మార్గంలో నడవాలి అంటే దేనికి లోబడవలను, మా స్థానములో ఏ రీతిగా చూసుకునవలను ఈ దినమున మమ్మల్ని హెచ్చరించిన విధానమును బట్టి మీకు స్తోత్రములయ్యా. అవును నాయన, నువ్వు పిలిచిన పిలుపే గొప్పదయ్యా. నీ పిలుపు లేకుండా నీ సంఘములో మేమేమి చేయలేము నాయన. మేమెవరము నిలబెట్టు వారము కాదు, మేమెవరిని పడగొట్టు వారము కాదయ్యా. సమస్తము చేయువాడవు నీవే అయ్యున్నావు. నీ సమస్తము నీ చిత్తమే అయ్యున్నది నాయన. నీ ప్రణాళిక చొప్పున నువ్వు నడిపించుచున్న ఇటు సంఘమును, సేవను, పరిచర్యను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి, రానున్న దినాలలో జరగబోచున్న అట్టి కృతజ్ఞత కూటాలన్నీ మీ చేతులకే సమర్పిస్తున్నాం. ఏ కుటుంబములో నువ్వు ఏ వాక్యమును ఇవ్వబోచున్నావో, ఏ కుటుంబము ద్వారా ఏ బిడ్డకు స్వస్థత కలుగబోచున్నాదో, విడుదల కలుగబోచున్నాదో, అధిక బలము కలుగబోచున్నాదో సమస్తమును నీ చేతికి అప్పగించుచున్నాము తండ్రి. ప్రతి ఒక్క బిడ్డలు దానికి లోబడి వారి వారి స్థలములలో ఉండి నిన్ను స్తుతించగల మనస్సును, ఆలోచన, తలంపును వారికి దయచేయి. ఇజ్రాయెల్ ప్రజలు లోబడని దాన్ని బట్టి మరణించినారని, అగ్ని చేత కాల్చివేయబడినారని ఈ దినమున లేఖన భాగ్యము ద్వారా తెలిపిన రానున్న దినాలలో మేము పడిపోకుండా ఉండాలి అంటే, తేజస్సు వలె ఎంతో ప్రకాశించాలి అంటే నాయనా, నువ్వు మాకు ఇచ్చిన స్థానములలో మేముండి నిన్ను స్తుతించి నిన్ను గణపరిచినప్పుడే మమ్మల్ని నువ్వు నడిపిస్తావు
చేస్తావని తెలియపరిచిన తండ్రి, ప్రతి ఒక్క బిడ్డలు వారి వారి స్థానములలో ఉండి నాయన నిన్ను స్తుతించి, నిన్ను ఘనపరిచి, నిన్ను మహిమపరచని కృపను దయచేయండి. మా అపోస్తలులు నాయన మఠపల్లి రాజ్యమేలయ్య గారు ఎంతో ప్రార్థన చేసి నీ దగ్గర అంగలారిస్తే ఇట్టి కృతజ్ఞతా పండుగలను మాకు ఇచ్చినావయ్యా. ఆ కృతజ్ఞతా పండుగలలో ఏ ఒక్క కుటుంబమును ఏ ఒక్క కూటమును వ్యర్థపరచుకోకుండా నీ నామము మహిమపరచబడులాగునా, అపవాది శోధనలు కూల్చివేయబడులాగునా ఈ సంఘము నుండి ప్రతి ఒక్క బిడ్డలు నిన్ను మహిమపరచని కృపను మాకు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీ చేతికి సమర్పిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క బిడ్డలు వారి కుటుంబంతో, వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలను ఈ 11 నెలలు కాపాడి 12 నెలలో ప్రవేశించబోచునని కృపను బట్టి మీకు స్తోత్రములు. ఆ 12వ నెల నిన్ను మహిమపరిచే నెల, ఆ 12వ నెల నిన్ను మహిమపరిచే నెల అయ్యా. ఆ 12వ నెల నిన్ను ఘనపరిచే నెల అయ్యా. ఆ 12వ నెల ఎంతో నిన్ను ఆనందపరిచే నెల అయ్యా. మా స్థానాలలో ఉండి నాయన ప్రతి ఒక్క బిడ్డలు నిన్ను ఆరాధించని కృపను దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డలను మీరు దర్శించండి, ప్రతి ఒక్క ఆత్మతో మీరు మాట్లాడండి, ప్రతి ఒక్క ఆత్మను మీరు నిలబెట్టండి. నీ రాకడ వరకు వీరు తేజస్సు వలె నీ సువార్తను ప్రకటించువారు, సువార్తను ప్రకటించువారుగా నీ కొరకు నిలబడువారు సాక్షులుగా నిలబడులాగున, ప్రవచించువారు ప్రవచించులాగున, బోధించువారు బోధించులాగున నాయన అనేక కృపావరములు కలిగి ఈ సంఘంలో నిలబెట్టి నడిపించుచున్న దేవా, ప్రతి ఒక్క బిడ్డలు అధికమైన నీ కృపను, ప్రేమను పొందుకొని నిలబడగలని కృపను దయచేసి రానున్న దినాలన్నిటినీ మీ చేతులకే సమర్పిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.